హాయ్, దిస్ ఇస్ సురేష్. ఈరోజు మనము థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో ప్రాబ్లం చేద్దామండి. ఫార్మ్ ద మోనిక్ పోలినామియల్ ఈక్వేషన్ ఆఫ్ డిగ్రీ 3 హూజ్ రూట్స్ ఆర్ 2, 3 అండ్ 6. సొల్యూషన్ ఏంటంటే వాడు డిగ్రీ 3 ఉండే ఒక పోలినామియల్ ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడండి. రూట్స్ ఏమి ఇచ్చినాడు? రూట్స్ ఆర్ 2, 3 అండ్ 6 ఇచ్చాడండి. సో ఇప్పుడు మనము 3 డిగ్రీ ఉండే పోలినామియల్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటంటే x మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఇంటూ ఎక్స్ మైనస్ గామా ఈజ్ ఈక్వల్ 0 అండి. రూట్స్ కాబట్టి అవి. ఇది ఆల్ఫా బీటా గామా అనుకుంటే ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ 0 అండి. సో మల్టిప్లై చేద్దామండి. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేరు మైనస్ 5x ప్లస్ 6, దీనికి ఎక్స్ మైనస్ 6తో మల్టిప్లై చేద్దామండి. ఈజ్ ఈక్వల్ 0. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఎక్స్ క్యూబు ఎక్స్ స్క్వేర్ ఇంటూ 6 6x స్క్వేరు మైనస్ 5x ఇంటూ ఎక్స్ మైనస్ 5x స్క్వేరు మైనస్ 5x ఇంటూ 6 ప్లస్ 30x 6 ఇంటూ ఎక్స్ 6x మైనస్ 6 ఇంటూ 6 మైనస్ 36 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఏమైందండి? ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబు మైనస్ ఈ రెండింటిని యాడ్ చేస్తే 11x స్క్వేరు, ఈ రెండింటిని యాడ్ చేస్తే 36x మైనస్ 36 ఈజ్ ఈక్వల్ 0. ఇదండి 3 డిగ్రీ ఉండే పోలినామియల్ అడుగుతున్నాడు అండి. పోలినామియల్ ఈక్వేషన్ అంటే ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే ఎన్ని రూట్స్ ఉంటాయో అన్ని రూట్స్ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఇంటూ ఎక్స్ మైనస్ గామా ఇంటూ ఎక్స్ మైనస్ డెల్టా ఒకవేళ 4 ఉంటే ఒకవేళ 2 ఉన్నాయి అనుకోండి ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా అని రాసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఇంటూ ఎక్స్ మైనస్ గామా ఈజ్ ఈక్వల్ 0. దీన్నే ఇంకోలాగా కూడా చేయొచ్చు అండి. ఎక్స్ క్యూబ్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూ ఎక్స్ స్క్వేరు, దీనికి ఇంకో ఫార్ములా, ప్లస్ ఆల్ఫా బీటా బీటా గామా గామా ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు దీన్ని బట్టి చూడండి. ఎక్స్ క్యూబ్ మైనస్ ఆల్ఫా ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 6 ఎంత అండి? 11x స్క్వేరు ప్లస్ ఆల్ఫా బీటా బీటా గామా అంటే 6 2 3 6 3 6 18 6 2 12. సో ఎంత వచ్చిందండి మనకి ఇప్పుడు? ఇంటూ ఎక్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా అంటే 2 ఇంటూ 3 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ 0. సో ఎక్స్ క్యూబ్ మైనస్ 11x స్క్వేరు ప్లస్ 6 ప్లస్ 18 ప్లస్ 12 అంటే 36x మైనస్ 36 అండి ఈజ్ ఈక్వల్ 0. చూసారా? ఇది ఒకటేనండి. అంటే ఇలా కూడా చేసుకోవచ్చు మనం. ఇదండి ఈ వీడియో. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో ప్లేలిస్ట్లో టాపిక్ వైజ్ ఉన్నాయండి, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ సురేష్.